హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మనము పచ్చి కొబ్బరితో పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం స్పైసీ ఫుడ్, బిర్యానీస్ అలాంటివి తిన్నప్పుడు పొట్టలో చాలా మంటగా ఉన్నప్పుడు ఈ పచ్చి కొబ్బరి పాయసం చేసుకొని తినడం వల్ల పొట్టకు చాలా చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు, ఎండు ద్రాక్ష, అలాగే పిస్తా పలుకులు తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ఎలా తీసుకుంటున్నానంటే దానిపైన ఉండే పొట్టు అంతా తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా తురిమి పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఫ్రెష్గా స్వీట్గా ఉండే కోకోనట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని ఇలా ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని దాంతోపాటు 5 నుంచి 6 జీడిపప్పులు కూడా ఈ బియ్యంతో పాటు నానబెట్టి పక్కకు పెట్టుకోండి. ఒకవేళ జీడిపప్పు లేకపోతే ఓన్లీ బియ్యంని నానబెట్టుకోండి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి పిస్తా పలుకులు తప్పించి మిగిలిన 3 రకాల డ్రై ఫ్రూట్స్ను ఇందులోకి వేసి నేను రోస్ట్ చేసుకుంటున్నాను. మంటను మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. బాగా ఎర్రగా రోస్ట్ అయిన తర్వాత మనము ఇందులోకి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక గ్లాస్ నిండా పాలు వేస్తున్నాను. అలాగే ఇదే గ్లాస్తోనే ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు కూడా వేస్తున్నాను. ఈ గ్లాస్ని గుర్తుపెట్టుకోండి, దీని ప్రకారమే నేను వేరే కొలతలు కూడా చెప్తాను. అలాగే నీళ్లు పాలు వేసిన తర్వాత మనం ఆల్రెడీ పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చి కొబ్బరినంతా ఇందులోకి కొద్దిగా యాడ్ చేసేసి బాగా కలపండి. పచ్చి కొబ్బరి ఉడుకుతున్నప్పుడు పాలు పచ్చి కొబ్బరి కలిసి మనకు చాలా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి ఈ పాయసము. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉడుకుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న జీడిపప్పు మరియు బియ్యం ఉంటుంది కదా, వాటిని మిక్సీ గ్రైండర్లోకి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు పేస్ట్గా వేసుకొని ఇందులోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకు ఈ పాయసము చిక్కగా చాలా థిక్గా వస్తుంది. దానివల్ల టేస్ట్ కూడా మనకు ఎన్హాన్స్ అవుతుంది. అది వేసిన తర్వాత ఒకసారి బాగా ఉడుకు పట్టించి ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న యాలక్కి బుడ్డను పొట్టుతో పాటు ఇందులోకి వేసేయండి. దీనివల్ల చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పాయసంకు. తర్వాత ఫస్ట్ చూపించిన గ్లాస్ పాలు వేసాను కదా, ఆ గ్లాస్తో సగం బెల్లము ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆ గ్లాస్కి సగం కొలత తీసుకొని ఈ బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు టేస్ట్ చూసుకొని మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే దానికి కొంచెం తక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లంని. బెల్లం వేసిన తర్వాత నేను ఇక్కడ బాగా ఉడుకు పట్టిస్తున్నాను. ముందు కన్నా చూస్తే మనకి ఈ పాయసము బియ్యం పేస్ట్ వేయడం వల్ల బాగా థిక్గా అయిపోయింది. నేను ఇక్కడ పిస్తా పలుకులు మళ్ళీ వేసి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి ఆ నెయ్యి మొత్తము పాయసంలోకి కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడుకు పట్టించాను. దీని తర్వాత మనకు పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూస్తుంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేసింది అండ్ చాలా చాలా తేలికగా ఉంటుంది పాయసము. తింటే మాత్రం పొట్టకు చాలా హాయిగా ఉంటుంది. ఇది చాలా హెల్దీ కూడా, డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా దీనివల్ల చాలా చాలా బాగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ పాయసం ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.